సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తాం. కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. వాలంటీర్ వ్యవస్థపై ఆలోచిస్తున్నామన్న చంద్రబాబు. కల్తీనేపై సిట్ విచారణకు బ్రేక్. ఎల్లుండి వరకు నిలిపివేస్తున్నామన్న డీజీపీ. సుప్రీం ఆదేశాల తరువాతే తదుపరి దర్యాప్తు. సీఎం ఏ అంశంపైనైనా మాట్లాడతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చేయాల్సిన పనులు చూడండి. జస్ట్ టాస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి. గతంలో కంటే ఘనంగా నిర్వహిస్తాం. 4న సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్న ఈఓ. ప్రతి ఫ్యామిలీకి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్. 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్. ఎల్లుండి నుండి క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ. కబ్జాదారులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామన్న నారాయణ. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మూసీ బఫర్ జోన్ FTL ఎలా నిర్ధారించారు? ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. MIM ఎమ్మెల్యే బలాల ఆగ్రహం. మీ ఇంటిపైకి ఒక్క ప్రొక్లైనర్ రాదు. అన్యాయంగా మీ ఇళ్లపైకి వస్తే కోర్టుకు వెళతా. మూసీ బాధితులకు మధు యాష్ కి భరోసా. వైసీపీ కార్యకర్తల తీరు మార్చుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. దేవుడు కూడా కాపాడలేరన్న ఎరపతినేని. స్పా మసాజ్ కేంద్రాల్లో తనిఖీలు. నిబంధనలు పాటించని వారిపై ఫోకస్. చట్ట ప్రకారం చర్యలు తప్పవన్న విశాఖ సిపి. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల తొలగింపు దారుణం. కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిత్యావసరాల ధరలు పెరిగాయన్న బొత్స. ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించాలి. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దు. గ్రీవెన్స్ పై వెంటనే స్పందించాలన్న అనగాని. హైదరాబాద్ లో హవాలా డబ్బు పట్టివేత. 1,17,00,000 నగదు స్వాధీనం. 2 అరెస్ట్. 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల. 5,858 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం. మహారాష్ట్రకు అత్యధికంగా 1,492 కోట్లు. జగిత్యాల బస్టాండ్లో రద్దీ. ఒక్క బస్సులో 150 మందికి పైగా ప్రయాణికులు. సొమ్మసిల్లి పడిపోయిన పలువురు. మూసిని శుద్ధి చేసి గోదావరి నీళ్లతో పారిస్తాం. మానవత్వం లేని నేతలు హరీష్, కేటీఆర్. ప్రజలను ఒప్పిస్తామన్న కోమటిరెడ్డి. మూసీ ప్రక్షాళన ఎందుకని ప్రశ్నిస్తున్నారు? 2017లో కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదా? బీఆర్ఎస్ విమర్శలకు శ్రీధర్ బాబు కౌంటర్. హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం. నోటిఫికేషన్ జారీ చేసిన సిపి ఆనంద్. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష. జమ్మూ కాశ్మీర్లో ముగిసిన పోలింగ్. తుది దశలో 65.48% నమోదు. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు. బుల్డోజర్ యాక్షన్ పై స్టే కొనసాగింపు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అమలు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మినహాయింపు. నిర్మల నివాసాన్ని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు. ఎలక్టోరల్ బాండ్ కేసులో రాజీనామాకు డిమాండ్. కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు. నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్ష.